ఈ సిరీస్ అంతా అక్కడ దాకా ఉన్నాయి కదా సార్ టైల్స్ అనేది? మనకి లాస్ట్ వరకు ఒకసారి ఇది చెప్దాం సార్, సెరామిక్ అంట ఇదేదో, ఒకసారి ఇది చూడండి, సెరామిక్ ఉంది. సో దీన్ని ఎందుకు వాడతాం సార్? ఇది మనకి నార్మల్గా వాల్స్కి వాడతాం. మాక్సిమం సెరామిక్ అనేది వాల్స్కి వచ్చేసి మన కిచెన్లో ఇక్కడ ఉన్నాయి మీరు చూడొచ్చు, ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్, కిచెన్, బాత్రూమ్, అవుట్డోర్, డిజైనర్. సో అర్థమైంది కదా, ఇవన్నీ ఇక్కడ వాడుకోవచ్చు. రైట్. సో ఇక్కడ చూడండి ఇవి కూడా బాగున్నాయి సార్. ఇవి బాగుంటాయి. ఇవి ఎలా అంటే మనకి నార్మల్గా ఇదే సైజ్ వచ్చేస్తాయి, ఇలా కస్టమైజేషన్ లేదు మనకి. రైట్. ఇంకోటి మనకి కస్టమైజేషన్ లేదు, ఉన్నదే ఉన్నట్టు, అంతే కదా సార్? అంతే. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయంటే ఇప్పుడు చూడండి మనకి సింగిల్ టైల్ 8x4. మనకి ఎలా అంటే అటాచెస్ ఉంటాయి. ఇవి అలాగా సింగిల్ టైల్ కావాలి. సైజ్ ఎంత ఉంటుంది సార్? ఇది 8x4, మనకి 8 feet హైట్ వచ్చేస్తుంది, 4 feet విడ్త్ వచ్చేస్తుంది. ఇంకోటి సార్ పక్కన ఇంకో ప్లేస్ చేసినా కూడా ఇంకా కంటిన్యూటీ ఉంటుంది మనకి టైల్ కి టైల్. సో ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా మంది సింగిల్ సైజ్ కంటిన్యూటీ ఉంది, ఈ బెస్ట్ బెనిఫిట్స్. ఇంకోటి మనకి గ్యాప్స్ కనిపించవు, రైట్, జాయింట్స్ కనిపించవు మనకి దీంట్లో. మీరు ఫినిషింగ్ చూడొచ్చు, ఇక్కడ ఎడ్జ్ చూడండి, అసలు ఇదైతే స్మూత్ ఫినిష్ ఉంటుంది. అదే చెప్పబోతున్నాను, ఇక్కడ ఒకసారి చూస్తే తెలుస్తుంది, స్మూత్ ఫినిష్ ఉంది. అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి, ట్రైల్కి చూపిమంటే చూపిస్తాను నేను. ఇగోండి ఇక్కడ చూడండి, స్మూత్ ఫినిష్ తోటి ఉంది నీట్గా. సో అది అనమాట. సో ఇక్కడైతే ఇగో అక్కడ కూడా ఉన్నాయి కొన్ని.